ఓం నమో నారాయణాయ. గీతామృతం ప్రేక్షకులకి పునఃస్వాగతం. వైశాఖ పురాణం 20 అధ్యాయः. పాంచాల రాజు రాజ్యప్రాప్తి. నారద మహర్షి అంబరీష మహారాజుతో వైశాఖ మహత్యము ఇట్లు వివరింపసాగెను. శృతదేవుడు శృతకీర్తి మహారాజుతో ఇట్లు చెప్పసాగెను. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన వైశాఖ మాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరి ఒక కథను చెప్పుదును వినుము. పూర్వము పాంచాల దేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను రాజుపుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచే అతడు కొంతకాలమునకు సంపద కోల్పోయెను. వాని అశ్వములు, గజములు మున్నగు బలములన్నీ నశించెను. వాని రాజ్యమున కరువు ఏర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము కోశము బలహీనములై గజము మృంగిన వెలగపండు వలె సారవిహీనములు అయ్యెను. వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో ఓడిన రాజు భార్యాగు శిఖినితో కలిసి పర్వత గుహలలో తలదాచుకుని 53 సంవత్సరములు కాలము గడిపెను. ఆ రాజు తనలో ఇట్లు విచారించెను. నేను ఉత్తమ వంశమున జన్మించి తిని, మంచి పనులను చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియ జయము కలవాడును. నావారును నా వల్లే సద్గుణవంతులు. నేనేమి పాపము చేతి తిని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లో అడవిలో ఎంతకాలము ఉండవలయనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు, ఉపయాజకుడు అను గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరించగానే వారి వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగా ఉపచారములు చేసెను. వారిని సుఖాసీనులు గావించి దీనుడై వారి పాదములపై పడి నాకిట్టి స్థితి ఏల వచ్చెను, నాకు తరుణోపాయమును చెప్పుడని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పిన మాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిది. రాజా, నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత జన్మలలో 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడువు. నీవు నీ యందు ధర్మ వృత్తి కొంచెమైనను లేదు. సద్గుణములు ఏవియూ లేవు. శ్రీహరికి నమస్కారమైనను చేయలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్య పర్వతమున కిరాతుడై ఉంటివి. అందరినీ బాధించుచు బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్న వానికి భయంకరుడివై ఉంటివి. ఇట్లా 5 సంవత్సరములు గడిచినవి. బాలులను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీ జన్మ ఎందును సంతానము లేకపోవుటకు నీ పూర్వ కర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరునూ అప్పుడునూ లేరు. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవట చేతను నీవు దరిద్రుడుగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నీవిప్పుడు నీ రాజ్యము నీ శత్రువుల ఆధీనమైనది. ఇన్ని పాపములు చేసి నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము. నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలో ఉండగా ధనవంతుల 2 వైశ్యులు, కర్షణుడను ముని నీ ఉన్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింట దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తచ్చు ఎండకు దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్షణుని సమీపించి వాని మొగముపై నీళ్లు చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వారిని సేద తీర్చితివి. అతడు తేరుకున్న తర్వాత నీవు ముని, నీకు నా వలన భయము లేదు, నీవు నిర్ధనుడవు, నిన్ను చంపిన నాకేమి వచ్చును? కానీ పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచినో చెప్పుము.
నిన్ను విడిచెదను, చెప్పనిచో నిన్ను చంపెదను అని వారిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటికి పోవు మార్గమును చెప్పితివి. దగ్గరలో ఉన్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరంత సేద తీర్చుకొని పొమ్మని చెప్పితివి. రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపలేకపోతున్నానని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము, చల్లని గాలి వీచునని వానికి మోదుగా ఆకులను ఇచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనం ఎచట ఉన్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేసినను వారిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసము అగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునిగి చేసిన సేవకు ఫలితము లభించినది, పుణ్యము వచ్చినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవమును కావాలనని అనుకొన్న వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియందు ఒకసారి ఈనిన ఆవును దూడతో సహా దానమిచ్చినచో నీ కష్టములన్నీ తీరును, గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగించుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుచు లోకములన్నీ చేయుట వలన నీకు లోకములన్నీయూ వశములగును, నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని ఆ రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలిపోయిరి. రాజు పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించెను, యథాశక్తిగా దానములు చేసెను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసంగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకున్న సంపదల కంటే అధికముగా సర్వ సంపదలను పొందెను. వైశాఖ వ్రతమహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. వానికి దృష్టకీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అని 5 పుత్రులు, కుమారస్వామి అంతటి సమర్థులుగా కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజానురక్తులై ఉండిరి. రాజ్యమును రాజ్య వైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతమును ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. చతుర్బాహువులయందు శంఖ చక్ర గదా ఖడ్గములను ధరించి పీతాంబరధరి అయి వనమాలా విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన మా పరమాత్మ ఆగు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కన్నులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కన్నులు తెరిచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచు భక్తి ప్రపత్తులతో ఆనంద పరవశుడై శ్రీహరిని స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెనని నారద మహర్షి అంబరీషునితో పలికెను. వైశాఖ పురాణం 20 అధ్యాయః సంపూర్ణం. शास्त्रविधिमुत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिमवाप्नोति न सुखं न परां गतिम्.